హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్వి టెక్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పిఎం కిసాన్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది అయితే రావడం జరిగింది. ఈ అప్డేట్ అనేది ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఎవరైతే పిఎం కిసాన్కి అప్లై చేసుకున్నారో, ఎవరైనా ఇంకా అప్లై చేసుకోకపోతే అప్లై కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే పిఎం కిసాన్ అప్లై చేసుకున్న ప్రతి ఒక్క రైతుకి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ అమౌంట్ అనేది అయితే ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుందని తెలుస్తుంది. అయితే దీని గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది అయితే రావడం జరిగింది. అదేంటంటే ఫ్రెండ్స్, మీకు పిఎం కిసాన్కి సంబంధించి అమౌంట్ రాకపోవడం కానీ, లేదంటే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది అయితే చాలామందికి డౌట్ ఉండేది. అయితే మనం సిఎస్సి వాళ్ళ ద్వారా కానీ లేదా మీ సేవ వాళ్ళ ద్వారా అలా చేసుకునే వాళ్ళు, ఏఓ ద్వారా కానీ చేసుకునే వాళ్ళం కదా. అయితే డైరెక్ట్గా ఇప్పుడు మీ చేతుల్లోనే వాళ్ళు మీ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది అయితే ఒక ఆప్షన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ఆప్షన్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే, అంటే పిఎం కిసాన్ అమౌంట్ రాకపోయినా అలాంటి వాటి ఏదైనా సరే మీ ప్రాబ్లం మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఈ పిఎం కిసాన్ వెబ్సైట్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్, ఈ పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మీకు కింద ఇక్కడ హెల్ప్ డెస్క్ అని ఉంది కదా, ఈ హెల్ప్ డెస్క్ మీద అయితే మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా పేజ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇందులో చాలామంది కొంతమంది డౌట్ ఉండొచ్చు, మనం ఇలా రిజిస్టర్ కంప్లీట్ చేసినప్పుడు ఏం మ్యాటర్ రాయాలి అనేది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. దాని గురించి కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లికేషన్ ఫర్ గ్రీవియన్స్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది. అంటే మనం అప్లికేషన్ మన రేషన్ కార్డులో కానీ వేరే వాటిలో కానీ మనం రిజిస్ట్రేషన్ చేస్తాం. గ్రీవియన్స్ అనేది ఏంటంటే ఒక అప్లికేషన్ సబ్మిట్ చేస్తాం. ఏంటంటే మాకు ఈ ప్రాబ్లం ఉంది, కొంచెం మాకు ఈ ప్రాబ్లం నుంచి మాకు సాల్వ్ చేయండి అనేది అయితే మనం అడుగుతాం కదా. అలా ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ కానీ, లేదంటే అకౌంట్ నెంబర్ కానీ, లేదా మొబైల్ నెంబర్ కానీ, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఎంటర్ చేసి మీరు ఇక్కడ గెట్ డేటా అనేది ఉంది కదా, ఈ గెట్ డేటా అనేది అయితే మీరు కొట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కొట్టిన తర్వాత మీకు ఇలా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. డీటెయిల్స్ వచ్చిన తర్వాత కింద చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గ్రీవియన్స్ టైప్ ఉంది కదా, ఈ గ్రీవియన్స్ టైప్ మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత అసలు మీ ప్రాబ్లం ఏంటి అనేది అయితే మీకు ఇక్కడ చూపించడం చేయాలన్నమాట. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇలా కొన్ని ఆప్షన్స్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, అకౌంట్ నెంబర్ ఈజ్ నాట్ కరెక్ట్. మీ యొక్క అకౌంట్ నెంబర్ అనేది అయితే కరెక్ట్గా లేనట్లయితే కనుక దీని మీద క్లిక్ చేయాలి. లేదా ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ పెండింగ్ ఫర్ అప్రూవల్, మీ అప్లికేషన్ అనేది ఇంకా పెండింగ్లో ఉంది అనుకోండి, దాని మీద అయితే క్లిక్ చేయండి. అలాగే ఇన్స్టాల్మెంట్ నాట్ రిసీవ్డ్, ఈ ప్రాబ్లం అయితే చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది చెప్తున్నారు నాకు కామెంట్స్ రూపంలో కూడా, మాకు ఇంకా ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అనేది పడలేదు అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళు ఇన్స్టాల్మెంట్ దీని మీద క్లిక్ చేయండి. అలాగే ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్, మీకు స్టేటస్లో ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని వచ్చింది అనుకోండి, దాని మీద ప్లస్ అలాగే ప్రాబ్లమ్ ఇన్ ఆధార్ కరెక్షన్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే దీని మీద కరెక్ట్ జెండర్ ఈజ్ నాట్ షోయింగ్ అని ఉంది. అంటే మన జెండర్ మిస్ మ్యాచ్ అయినట్లే కనుక, అంటే మేల్ కాకుండా ఫీమేల్ అని పడినా, ఫీమేల్ నుంచి మేల్ పడినా సరే దానికి సంబంధించి మనం అక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత కింద డిస్క్రిప్షన్ అని ఉంది కదా, ఈ డిస్క్రిప్షన్లో మీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీ యొక్క పేరు, మీ యొక్క ఫాదర్ నేము, అలాగే మీ యొక్క మొబైల్ నెంబరు, ఇలా మీ అడ్రస్, కంప్లీట్ డీటెయిల్స్ ప్లస్ మీ ప్రాబ్లం ఏంటి అనేది మాత్రం క్లారిటీగా అందులో రాయండి. క్లారిటీలో అందులో రాస్తే వాళ్ళకు కూడా ఈజీగా తెలుసుకోవడానికి మీ ప్రాబ్లం ఏంటి అనేది తెలుస్తుంది. సాల్వ్ చేయడానికి కూడా త్వరగా అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే ఎవరైతే ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పని చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. కనీసం వీడియోని షేర్ చేయకపోయినా ఇన్ఫర్మేషన్ మాత్రం షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు, కాబట్టి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ తప్పకుండా ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో మీకు రాయడం తెలియట్లేదు అంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఒక ప్రొఫార్మా టైప్ చేసి మీకు అందరికీ కూడా అందులో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ మంది అడిగితే కనుక నేను ఒక ప్రొఫార్మా రెడీ చేసి దానికి సంబంధించి మీకు కింద కామెంట్ బాక్స్లో కానీ లేదా ఒక వీడియో కానీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.